శైలు కేశవ పెళ్లి చేసిన మహాలక్ష్మిని అవమానిస్తున్న సురేష్ చెంప పగలగొట్టిన చక్రి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక శైలు ఇంకా కేశవాల ప్రేమ విషయం తెలిసిన తర్వాత సురేష్ అయితే ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాలో అని చెప్పేసి ఇక మహాలక్ష్మి మీద ఆ కోపాన్ని ప్రదర్శించాడు. మహాలక్ష్మిని చాలా అవమానించాడు. దాంతో ఇక నలుగురు అన్నదమ్ములు ఇంకా నారాయణ కలిసి వెళ్ళి సురేష్కి గట్టి బుద్ధే చెప్పారు. అయ్యాక ఇక నా కొడుకుని ఇలా కొడతారా అని చెప్పి వరాలైతే సురేష్తో పాటు ఆ ఏరియా కార్పొరేటర్ని తీసుకుని వచ్చేసింది. అలా వచ్చినటువంటి వరాలు ఇక ఎలా అయినా సరే వీళ్ళు చేసినటువంటి పనికి వీళ్ళకి బుద్ధి చెప్పాలని పోలీసులకు కూడా ఫోన్ చేయడంతో పోలీసులు వస్తారు. ఇక అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం అనడంతో మహాలక్ష్మి ముందుకొచ్చి అసలు జరిగింది మొత్తం చెప్తుంది. ఇక అది విన్నటువంటి పోలీసులు, ఏమ్మా తప్పు నీ కొడుకు వైపు పెట్టుకుని చివరొకరికి వాళ్ళదే తప్పన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చావేంటి అంటే ఇక అప్పుడు సురేష్ని నిలదీస్తుంది వరాలు. ఏరా నువ్వే ఆ ఆడపిల్ల జోలికి వెళ్ళావా అని అంటే అది అమ్మ అంటూ సురేష్ అయితే కొంచెం ముభావంగా మాట్లాడుతూ ఉంటే తప్పు వీడివైపు ఉందే, చూసావుగా తలదించుకున్నాడు, ఈ ఏడుపేదో ఇంటి దగ్గరే ఏడిస్తే మనం ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఉండదు కదా అని శైలు వాళ్ళ నాన్న అంటాడు. ఇక దాంతో సైలెంట్ అయిపోతుంది మహాలక్ష్మి కూడా. ఇంకేముంది, వెంటనే సురేష్ని నడువర ఇంటికి అని పోలీసులతోటి, సార్ సారీ అండి, మా అబ్బాయిదే తప్పు, వాళ్ళేమీ కావాలని మా అబ్బాయి జోలికి రాలేదు అని చెప్పేసేసి ఇంటికి నడు అని చెప్పేసేసి అంటూ ఇంటికి తీసుకెళ్తుంది వరాలు. వాళ్ళ ముందు నన్ను అవమానిస్తారేంటి, నన్నింటికి తీసుకొచ్చారెందుకు అంటాడు సురేష్. ఏ నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా, ఆడపిల్లని పట్టుకుని ఆ రకంగా చేస్తావా, అదే నీ చెల్లెల్ని ఎవడైనా చేస్తే ఊరుకుంటావా అని అనేసరికి ఎందుకు ఊరుకుంటాను అంటాడు. మరి తనకు అన్నదమ్ములు లేరు, ఉన్నది వాళ్ళే, అందుకే వాళ్ళ ఆయన ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వచ్చారు అని చెప్పేసేసి అంటూ ఇక వరాలు కూడా వాళ్ళకి సపోర్ట్ పలికేసరికి, ఇలాగే మాట్లాడండి, రేపేదో ఒక రోజున అది పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మోను నుంచుంటుంది అని అంటే, ఒరేయ్ అంతదాకా వస్తే నీకు చెప్పే చేసుకుంటాలే అంటుంది శైలు. ఇక మాట మాట్లాడేసరికి సురేష్ అయితే, ఏంటి నాకు చెప్పి పెళ్లి చేసుకుంటావా, చెయ్యి అలాంటి పని చేస్తే ఎలా చేయాలో నాకు బాగా తెలిసే అని చెప్పని అంటాడు. దాంతో ఇక వెంటనే శైలు అయితే కేశవకి ఫోన్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తన ఫోన్ పగిలిపోయింది కదా, మరి కేశవ తనకు ఒక ఫోన్ ఇస్తాడు. ఆ ఫోన్ తోటి ఫోన్ చేసేసరికి ఇక కేశవ ఏమైంది అని అంటాడు. మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. ఏం మాట్లాడుతున్నావు, సడన్గా ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం అంటావేంటి అంటే, అవును మనం పెళ్లి చేసుకుందాం, అది కూడా అర్జెంటుగా రేపే చేసుకోవాలి అంటుంది. బాగుంది, ఇది సడన్గా పెళ్ళంటే ఎవరు ఒప్పుకోరు అనగానే ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటున్నారా, పోనీ ఒక సంవత్సరం ఆగితే ఒప్పుకుంటారా, ఎప్పటికీ ఒప్పుకోరు, మన చావు మనమే చావాలి, మా నాన్న అమ్మ ఒప్పుకోవడం అనేది జరగదు, కాబట్టి సైలెంట్గా నడు, అర్థమైందా, రేపే మన పెళ్ళి అని అనేసరికి ఇక వెంటనే చక్రి దగ్గరికి వచ్చి రేపే పెళ్ళంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే సరే ఉండరా అని చెప్పి చక్రి ఇక కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. ఏన్నైనా చక్రి చెప్పు, మీ ఆవిడేమో పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను చెడామడా దులిపేసింది, నేనేమో చెప్పొచ్చో లేదో తెలియకుండానే అన్ని విషయాలు చెప్పేశాను అంటే, చెప్పు ఇప్పుడు ఎంతగా ఎందుకు చేశావు అని అంటాడు. ఏమీ లేదు, మా తమ్ముడున్నాడు కదా కేశవ, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళిద్దరికీ పోలీస్ స్టేషన్లో పెళ్ళయ్యేలా కొంచెం అంటే, ఏరా నీకు ఎలా కనపడుతున్నాను నేను, నాకు తెలియగడుగుతున్నా, ఆ రోజు ఏదో కష్టంలో ఉన్నారు కదా అని సాయం చేద్దామని చెప్పేసేసి పోనీలే కదా అని చెప్పి హెల్ప్ చేస్తే ఈరోజు ఏంటి ఎలా మాట్లాడుతున్నావు, నేనేమన్నా ఇట్స్ట పోలీస్ స్టేషన్లలో పెళ్ళిళ్ళు చేయబడును అని చెప్పేసేసి ఏమైనా రాసి పెట్టుకున్నానా ఏంటి అని అనేసరికి ఇక వెంటనే, సార్ అలా అనకండి ప్లీజ్, ఎలా అయినా మా చెల్లెలకి మా తమ్ముడికి ఇంకా మా మరదలకి పెళ్లి జరిగేలా చూడండి అంటూ ఉంటే, రేపు పొద్దున ఏం చేయాలో చెప్తాను, దాని ప్రకారం చేసుకురండి అంటాడు. సరే అంటారు. ఇక అన్న తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఇక కేశవ్ తోటి శైలుకి మెసేజ్ చెయ్యి, ఈరోజే పెళ్ళి అని చెప్పి అంటాడు. అని అంతా సెట్ చేసావా అంటే సెట్ చేశానులే అంటాడు. ఇక ఏం చేయాలి అనేది ధర్మేంద్ర చెప్పడంతో దాని ప్రకారంగా ఇటు
చక్రి వీళ్ళంతా కూడా కేశవ వాళ్ళని తరుముతున్నట్టుగా పోలీస్ స్టేషన్కి తరుముకెళ్తారు. ఇక అక్కడ సార్ మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మా వాళ్ళు మా పెళ్లి చేయమంటున్నారు ప్లీజ్ సార్ అని చెప్పిన అనేసరికి ఇక వెంటనే సరే అని, ఇదేంటయ్యా ఎవరు మీ అన్నయ్య వాళ్ళు అని చెప్పనంటే వస్తున్నారు సార్, ముందైతే మేమిద్దరం మేజర్స్ని, మాకు పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్, ఇదిగోండి మేము పెళ్లి చేసుకుందామని గుడికి వెళ్ళాం, అన్నీ ఇగో రెడీగా పట్టుకున్నాం, ఈ లోపే వచ్చేసారు సార్ వాళ్ళు అనేసరికి ఏమయ్యా ధర్మేంద్ర ఆల్రెడీ ఓ పెళ్లి చేసి ఇరుక్కున్నాం అంటే పర్లేదులేండి సార్ కానివ్వండి, ఒక పెళ్లి చేసినా అదే ఇది, 10 పెళ్ళిళ్ళు చేసినా అదే ఇది అని చెప్పేసేసి అనేసరికి సరే అయితే అనేసేసి అంటాడు. ఇక ఇటు నుంచి ఎస్ఐ. దాంతో కేశవకి శైలుకి ఇద్దరికి పోలీస్ స్టేషన్లోనే పెళ్లి జరిగిపోతుంది. ఈలోపు పెళ్ళైపోయింది అని ధర్మేంద్ర మెసేజ్ చేయడంతో అప్పుడు చక్రి మహాలక్ష్మి వీళ్ళందరిని తీసుకుని లోపలికి వస్తాడు. వచ్చేసరికి చేసేసుకున్నారా, చేసేసుకుంటారు, పెళ్ళిళ్ళకి ప్రసిద్ధి పోలీస్ స్టేషన్ అని చెప్పేసేసి ఏం తెలియనట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సరే అయిపోయింది, పెళ్ళేదో అయిపోయింది కదా, తీసుకెళ్తాం సార్, ఏం చేస్తాం అని చెప్పేసేసి అంటే మహాలక్ష్మి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మహాలక్ష్మికి ప్లాన్ తెలుసు. దాంతో ఇక అందరూ కలిసి బయటకు వస్తారు. బయటికి రావడంతో ఇక ఇక్కడ సురేష్ బయట నుంచుని ఉంటాడు. నుంచుని ఏంటి పంచమి పాప, మొత్తానికి నా చెల్లెలకి పెళ్లి చేసావన్నమాట అని అంటాడు. ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇక ఇటు నుంచి మహాలక్ష్మి అనేసరికి ఈలోపు వస్తాడు చక్రి. ఏంట్రా ఏంటి అన్నావు అంటే, ఏ తప్పేమన్నాను, పంచమీ పాపే కదా అదే మాట అన్నాను అనగానే ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పాం, అయినా కూడా నీకు సిగ్గు రాలేదా, ఇప్పుడు నీ చెల్లెలకి నా తమ్ముడితో పెళ్లి జరిగిపోయిందంటే ఏం మాట్లాడుతున్నావు, పెళ్లి జరగడం ఏంటి అని అంటే తెలీదా, ఇప్పుడు నీ చెల్లెల్ని కూడా అలాగే అనొచ్చా అంటూ ఒరే కేశవ అంటాడు. కేశవ శైలుని తీసుకుని బయటకు వస్తాడు. వచ్చేసరికి చూసి సురేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. షాక్ అయ్యేసరికి ఇప్పుడు అనరా నా పెళ్ళాన్ని పంచమీ పాప అని చెప్పి, అప్పుడు నీ చెల్లెల్ని కూడా అంటారు అదే మాట నీ పక్కనున్న నీ ఫ్రెండ్స్ అని అనేసరికి ఇక ఒక్కసారిగా సురేష్ ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాకలా నిలబడిపోయేసరికి చక్రి వెళ్ళి సురేష్ చెంప చెళ్ళును పగలగొట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, ఈసారి ఒక్క దెబ్బతో వదిలిపెట్టను, మెడలు విరిచేసి కాళ్ళు చేతులు వెనక్కి తిప్పేస్తాను, జాగ్రత్త, అర్థమైందా అని చెప్పని అంటాడు. సురేష్ అలా నిలబడి చూస్తూ ఉంటే సురేష్ కళ్ళ ముందు నుంచే కేశవ శైలుని తీసుకుని వెళ్ళిపోతాడు. చక్రి మహాలక్ష్మి వెళ్తూ ఉండగా వెనకాల ముగ్గురు, ఎవరు పెద్ది ఇంకా కన్న నారాయణ ముగ్గురు వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి మొత్తానికి నా చెల్లెల్ని మీ ఇంటి కోడల్ని చేసేసుకున్నారు కదూ, వదిలిపెట్టనురా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పేసేసి అనుకుంటూ ఉండేసరికి ఇక వెంటనే సరేననేసి సురేష్ అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తాడు. వరాలైతే చూసారా ఎంత పని చేసిందో, దాని గురించి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, జాగ్రత్త అండి, ఫ్రీడమ్ ఇవ్వకండి అని, ఆఖరికి ఇది మన కొంప ముంచింది అని చెప్పేసేసి అనేసరికి ఇంకా దీలోపు సరేలే వదిలేసి అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక దాని గురించి మనం మాట్లాడుకోవద్దు, దాన్ని ఇంటికి తీసుకురావద్దు అని అంటే అలా ఎలా వదిలేస్తామండి, 5 మగాళ్ళ మధ్యన అంటే మహాలక్ష్మి ఉంది కదా అంటాడు. ఆ పిల్లకి అలవాటైంది, దీనికి అలవాటు అవ్వొద్దా, అయినా ఇప్పుడు ఆ ఇంటి చాకరీ చేసుకుంటూ ఆ బండ వెధవులందరికీ సేవలు చేస్తూ ఇది ఏమైపోతుందండి, అసలే పూచిక పుల్లలా ఉంటుంది అంటుంది. తల్లి మనసు చూసావా వరాలు, ఇప్పటిదాకానేమో పెళ్లి చేయనన్నావు, చేసుకున్నందుకు తిట్టావు, ఇప్పుడేమో అటు తిప్పి ఇటు తిప్పి అయ్యో నా కూతురు అలసిపోతుంది, నా కూతురిని ఎలా వదిలేస్తాను అంటున్నావు. అదే తల్లి ప్రేమ అంటే. రేపు పొద్దున్న వెళ్ళి మాట్లాడదాంలే అంటే ఏంటి మాట్లాడేది, అలా మాట్లాడే లెక్కన ఇక నన్ను కొడుగ్గా మర్చిపోండి అని అంటాడు. ఇక అలా అనడంతో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక వరాలైతే తెల్లారి వీళ్ళ ఇంటికి వచ్చి కూతుర్ని చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి, మా అమ్మ ఎక్కువ పనులు చేయలేదు, అసలు దానికి పనులే నేర్పలేదు నేను, మహాలక్ష్మి అంటే నేను ఏ పనులు చేయనండి, అంతా పెద్దనే చూసుకుంటారు, ఇప్పుడు మాత్రం నేర్చుకుంటాం, ఇద్దరం కలిసి తలా పని చేస్తే పెద్దకి కూడా పని తగ్గుతుంది కదా అని అంటే అదేనమ్మా జాగ్రత్తగా చూసుకో, నువ్వున్నావన్న ధైర్యంతోనే వెళ్తున్నాం అని వరాలంటుంది. ఇక అప్పుడు శైలు వచ్చి థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఇక వరాలని పట్టుకుని ఉంటే వాళ్ళ నాన్నని చూసి సారీ నాన్న అంటుంది. కానీ అయిపోయిన తర్వాత ఏం చేయలేవనే కదా ఈ పని చేసావు, సరే కానీ జాగ్రత్తగా ఉండు సరేనా అంటూ అమ్మ మహాలక్ష్మి చిన్నపిల్ల తెలియకేమన్నా మాట్లాడినా ఏమనుకోకంటే పర్వాలేదండి నేర్చుకుంటుందిలేండి అని చెప్పని అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.